ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ గురుగారు, ఫ్లూట్ వాయించేటప్పుడు వెదురు మనకి శృతులు మారిపోతూ ఉంటాయి. ఈలపాటలో మనకి శృతి ఇబ్బంది కాకుండా ఉంటుందా, లేక వెదర్ని బట్టి, ఏసీని బట్టి, వాతావరణాన్ని బట్టి మారుతుందా గురుగారు? ఏమీ లేదా, మీరు అన్నట్టు వాళ్ళు మంద్ర మధ్య తారస్థాయిల్లో ఒక్కొక్క ఫ్లూట్ తీసుకొని ఫ్లూట్ బాక్స్ తెచ్చుకుంటారు. అవునవును, ఇక్కడ మీకున్నది ఒకటే ఫ్లూట్. ఒకటే శృతి, ఒకటే ఫ్లూట్ గారని ఈ శ్వాస మురళి అనండి నారాయణ రెడ్డి గారు అన్నారు. ఎన్ని బిరుదులు మీకు అసలు, ఒకటి కాదు ఎలా అది. సో అలా మీరు అన్నట్టు. కాకపోతే ఏంటంటే మొదట్లో బి శృతిలో పాడేవాడిని 7లో. తర్వాత బాలమురళి గారికి పరిచయం తర్వాత వారు 1లో పాడటం విని 1లో నేనెందుకు పాడకూడదు చెప్పి సాధన చేస్తుంటే మొదట్లో కొంచెం హయ్యర్ యాక్టివ్స్ ఇబ్బంది అయింది. తర్వాత సాధన బాగా గంటలు పెంచేటప్పటికి నాకు తెలియకుండానే దాంట్లో ఒక పట్టుత్వం వచ్చింది. ఆయనతో పాటు ఈక్వల్గా పాడగలుగుతున్నా. ఈ మధ్యకాలంలో ఒక 5 ఏళ్ల నుంచి హయ్యర్ యాక్టివ్స్ అన్ని షీల్ అవుతాయంటారే, మీకేం తెలియదు అక్కడ ఏం అక్షరం పలుకుతుందో తెలీదు. సో నేను కీబోర్డు ఆర్టిస్ట్ సహాయంతో ఒకరోజు మా ఇంటికి పిలిపించుకొని, ఇది ఏంటి ఇంకా నేను చాలా పాడాలని ఉంది, నాకు ఇంకా చాలా కీర్తనలు చేయాలని ఉంది, పైన పలకట్లేదే. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఫ్లూట్లో అయితే ఇమ్మీడియట్గా మార్చేసి పై ఫ్లూట్ తీసుకుంటాడు, తారస్థాయి ఫ్లూటు లేదా మధ్యస్థాయి ఫ్లూట్ తీసుకుంటాడు. సో అప్పుడు నాకు టెక్నికల్గా దీనికి ఏదో ఒకటి కనుక్కోవాలి మనం, నాకు అసలు ఇబ్బంది లేకుండా ఉండాలి ఎన్ని గంటలు పాడినా కూడా, ఎలాగని చెప్తే ఆ కీబోర్డు, ఒకప్పుడు హార్మోనియం ఇప్పుడు కీబోర్డు మోడర్న్ దీంట్లో. ఇప్పుడు సాపాసాలు అన్ని శృతుల్లో అతను సాపాస అంటాం, నేను దాన్ని ఇమిటేట్ చేయటం, అన్ని స్థాయిల్లో చూసుకున్నా. ఓకే ఓకే లేదు, సో ఇది మనకి పక్కన పెట్టేద్దాం, ఇది పనికిరాదు. అలా అన్నీ చూసుకొని ఇప్పుడు జీ షార్ప్ 5.5 అంటాం. యాక్చువల్గా ఆడవాళ్ళ శృతి అది. అవును, నేను పాడుతుంటే అందరు 5.5లో విజిల్ ఎట్లా వస్తుందని తమిళియన్స్ వీళ్ళంతా అడిగేవాళ్ళు. విన్న తర్వాత 5.5 శృతిలో ఇప్పుడు సుధా రఘునాథన్ కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ కానీ, వీళ్ళందరూ కూడా బాంబే చేసి కానీ వీళ్ళు 5.5. అవును, మీకు తెలియదు, మీరు పాడతారు, మీ శృతి కూడా 5.5 ఉంటుంది. 5.5. అవును, అది కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు చాలా కంఫర్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ నుంచి అదే శృతిలో మెయింటైన్ చేస్తాను. సో అలా నేను కనుక్కున్నా. మీరు అన్నది ఆ పిచ్ ఒకటి మనకంటూ ఒకటి ఉంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ శృతి ఎంత అని అడుగుతారు ఆర్టిస్టులు, అది చెప్పాలి పక్క వాయిద్యాల కోసం. అంతేగాని పక్క వాయిద్యాల కోసం, అంతేగాని ఒక పాటకి ఒక శృతి, ఒక పాటకి ఇంకోటి అంటే చాలా కష్టం. కచేరీ కదా మీరు అందులో మీరు శాస్త్రీయ సంగీత కచేరీలు ఎంతసేపు గురుగారు? 2-3 గంటలు మీరు అవలీలగా. నేను 1998లో అనుకుంటాను, కొట్టాయం అనే ఒక ఊర్లో కేరళకి సంబంధించింది 5 గంటలు పాడాను. అబ్బా, రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. బాలమురళి గారు చెప్పారు తర్వాత, అవును వాళ్ళు భోజనాలు చేసుకుని అందరూ వస్తారు, తెల్లవారుజామున 5 దాకా వింటారు, లేకపోతే ఊరుకోరని చెప్పారు. అలా 5 hours అందరు పక్కవాద్యాలు అందరూ ఉన్నారు, అంత హాయిగా ఎంజాయ్ చేస్తారు. సో గురుగారు, మీరు ఈ కాలక్రమంలో మీరు ముందు గుళ్ళో పాడిన అప్పటి నుంచి 12వ సంవత్సరం నుంచి మీది గాయకి బాణి. ఎందుకంటే మీరు ప్రతి చరణం మీ ఏల మారుతూ ఉంటుంది, దాన్ని బట్టి పదాలు ఏమిటో అర్థం అయ్యేలాగా ఉంటుంది. ఏదో ఒకటి అనకుండా మీరు అక్కడ ఏమిటో అని అర్థం అయిపోతుంది పదం. దానికోసం మీరు వోకల్ కూడా పాడాలి కదా కొంత. వోకల్ పాడేవాడిని కాదు. ఆ వోకల్ ఎలా పాడుతున్నారు అంటే సాహిత్యం చూస్తే మనకు తెలుస్తుంది. అవును. తర్వాత తమిళియన్స్కి మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాళ్ళకి రాగమును ఈ స్వరం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. పాట వాళ్ళు కొంచెం తేలిగ్గా తీసుకుంటారు. అందుకని మనకి బాలమురళి గారు కూడా గురువుగారు చెప్తుంటారు ఎప్పుడు, వాళ్ళకి సాహిత్య ప్రధానం కాదు, రాగము స్వరం. మనకేమో సాహిత్యంతో పాటు రాగం, అవును, అన్నీ ఉండాలి, అవును, నెరవలు అన్నీ ఉండాలి. సో అలా అలవాటైంది, గురువుగారు చేరిన తర్వాత అలవాటైంది. అది ఎప్పుడంటే అసలు గురువే లేరు దీనికి. ఇప్పుడు ఈలపాట గురువు ఎవరు ఉంటారు? అసలు అందరూ వద్దంటుంటే అందుట్లో నాకేం అసలు ఏమీ రాదు. ఇప్పుడు సంగీతం నాకు సర్టిఫికెట్లు ఏం లేవు, సర్టిఫికెట్ కోర్సు కానీ డిప్లొమా కోర్సు కానీ ఏమీ లేవు, డైరెక్ట్ డాక్టరేట్ వచ్చేసింది. మరి అంటే అదంతా కృషి మన అంతే సాధన కదా. 55 సంవత్సరాల కృషి. 12వ సంవత్సరం మొదలు పెడితే నేను పాడటం అనేది, అప్పటి నుంచి నేను వెనక్కి చూడలేదు ఇంతవరకు. ఒక్కొక్క రోజు 3 షోలు కూడా అయ్యేవి. మార్నింగ్ షోస్ క్యాన్సిల్ చేసి ఈలపాట కచేరీ ఒంగోలులో ఒక జర్నలిస్ట్ దర్శి సుబ్బారావు గారు, నాకు ఇంకా విశాలాంధ్ర ఆ రోజుల్లో చాలా బాగుండేది,
ఆ జర్నలిస్టు టికెట్ షో పెట్టి సినిమా థియేటర్ బుక్ చేసి మార్నింగ్ షో పెట్టాడు ఆయన. మార్నింగ్ షో ఇలపాటి కచేరీ, సెకండ్ తర్వాత అంతా వాళ్ళ సినిమాలు. అట్లా రోజుకు 3 కచేరీలు ఇస్తూ 16,000 దాకా పైగా కచేరీలు చేశాను ఈ వయసుకి ఇప్పటి వరకు. అట్లాగే దేశాలు కూడా నమ్మరు అసలు. అనుకోకుండా అన్నీ ఆపర్చునిటీ వచ్చి అలా వచ్చి ఇతర దేశాలు కూడా చాలా దేశాలు తిరిగాను. దాదాపు 25-30 దేశాలు తిరిగాను. సో ఇలా వెళ్తోంది సాహిత్యపరంగా. మీరు అన్నట్టు అది తెలుసుకొని పాడితే ఇక్కడ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అవును. అలాగా మీరు బాలమురళి గారితో అసలు మీ పరిచయం, యా, అలాగే వారితో మీ ప్రయాణం గురించి చెప్పండి. వారు ఒక సందర్భంలో మీకు కంజీరా వాయించారు. అవుమ్మా, ఎంత ఎంత మహాప్రసాదం యోగం అది నాకు. బాలమురళి గారు ఎలా పరిచయారంటే, మా ఊళ్ళోనే స్వర్గీయ శ్రీ కోన ప్రభాకర్ రావు గారని, ఆయన పొలిటీషియను, గవర్నరు, మంత్రిగా, స్పీకర్గా చేశారు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వారు కూడా మా ఊరు అవ్వటం వల్ల వారి ఆంజనేయ సంగుడిలో మునుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికథ పాడుతున్నప్పుడు వినటం జరిగింది. విని ఇదేంటి మన ఊళ్ళో అబ్బాయి ఇంత బాగా పాడుతున్నాడు, వీడికి ఇది బాగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఆయనకి మనసులో పడి నన్ను ఆయన పదవులకి ఏవే పదవులు వచ్చినాయో అప్పుడంతా నన్ను పిలుస్తూ, పదవులు అంటే పొలిటీషియన్స్కి ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోవచ్చు. అవును. సో అలా మన దగ్గరికి దాదాపు మీకు నాకు తెలిసినటువంటి గొప్ప సంగీత విద్వాంసులు అందరి దగ్గరికి తీసుకువెళ్ళటాను నన్ను. మా పిల్లవాడు ఇట్లా పాడుతున్నాడు, దీనికి ఏమన్నా భవిష్యత్తు ఉందా లేదా, మీ ఆశీర్వాదం కావాలని చెప్తే వాళ్ళు ఏదో ఒకటి పాడు అనేవాళ్ళు. పాడితే ఇట్లా మోహన్ వర్ణం ఒకళ్ళ దగ్గర నాటక రంజన్ వర్ణం, ఒకరి దగ్గర అభోగి వర్ణం ఇట్లా పాడుతూ ఉన్నా. వాళ్ళందరూ వినేవాళ్ళు. విని ఇలా పాట ఏంటి బాగాలేదు, నీకు బాగా నాలెడ్జ్ ఉంది, అది బై బర్త్ వస్తుంది, అది నీకుంది పుష్కలంగా, నువ్వు ఏదైనా కావాలంటే ఫ్లూటో వీణం ఏదో నేర్చుకో అనేవాళ్ళు. అని ఇది మాత్రం వద్దనేవాళ్ళు. నన్ను తీసుకెళ్ళిన ప్రభాకర్ రావు గారికి మాత్రం ఆయనకి మాటలు రుచించేవి కాదు. ఇదేంటి నేను ఇంత కష్టపడి వీడిని తీసుకొస్తే దీంట్లో ఎంకరేజ్ చేస్తారనుకుంటే ఇది వద్దంటున్నారేంటి అని ఆయనకు ఒక చిన్న నచ్చలేదు. అట్లా ఆయన సరే నేనేవో చిన్న చిన్న కచేరీలు అవి ఇవి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పాడమంటుంటే గెట్ టుగెదర్స్లో అట్లా పాడుకుంటూ ఉన్నాను. నాకు 28 సంవత్సరాలు టైంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక బాలమురళి గారి కచేరీ జరగడానికి హైదరాబాద్ వచ్చారు వారు. ఈయన్ని చీఫ్ గెస్ట్గా పెట్టారు బాలమురళి గారిని సన్మానించడానికి. వీరు ఆర్గనైజేషన్ అడిగారు అనమాట, నాదో రిక్వెస్ట్ ఉంది, బాలమురళి గారికి నేను తప్పకుండా వస్తాను, సన్మానం చేస్తాను, వారి ముందు మా అబ్బాయి ఒక చిన్న పాట ఒకటి పాడాలి, దానికి ఒప్పుకుంటే వాళ్ళు అసలే మంత్రి గారు స్పీకర్ గారు ఆ పదవిలో ఉన్నారు. ఆయన చిన్న విషయం ప్రార్థన, మేము ప్రార్థన పెడతాం సార్, దానికి మన అబ్బాయి పాడతాడు తప్పకుండా అని చెప్పి. అది నాకు చాలా టర్నింగ్ పాయింట్ అసలు జీవితంలోనే. ఇందిరా ప్రియదర్శన హాల్లో హైదరాబాద్లో అది బుక్ చేశారు. గురువుగారు వచ్చారు, నన్ను ప్రార్థనకి పిలిచారు. శివప్రసాద్ ఈ పాటలో ప్రార్థన పాడతాడన్నారు. అప్పుడే పాడాను. పాడంగానే ఇమీడియట్గా ఫిబ్రవరి రామరసం ఇది వింటే వన్స్ మోర్ అని గోల్ చేస్తుంటే ఇంకోటి అట్లా పాడాను. అట్లా 10 నిమిషాలు పాడిన తర్వాత గురువుగారు జేబులో చేయబెట్టుకొని ఇలా లేచి ఏం చెప్తారని అందరూ ఆలోచిస్తున్నారు. నేను పాడుతున్నప్పుడు ఆయన నా వంకే చూస్తున్నట్టు, అసలు ఎట్లా వీడు ఈ శ్వాసని కంట్రోల్ చేసి ఆ మురళీనాదాన్ని బయటికి తీసుకొస్తున్నాడు అనేది ఆయన టెక్నికల్గా కూడా ఆలోచిస్తున్నట్ట. ఆయన స్పీచ్లో చెప్పారు, ఇతనికి మరణం లేని తల్లిదండ్రులు ఉన్నారు. ఫస్ట్ డైలాగ్, మరణం లేని తల్లిదండ్రులు ఉన్నారు, వారే శృతిలయ. ఆహా, ఎంత అద్భుతమైన మాటలు అవి. రాగము స్వరము నేర్చుకుంటే వస్తాయి, శృతి లయ నేర్చుకుంటే రావు, జన్మతః రావాలి. ఇతన్ని త్వరలోనే నా దగ్గరికి పిలిపించుకొని నేను దీనికి ఒక శాస్త్రీయత అద్దుతానని చెప్పి అన్నారు. అందరు చప్పట్లు కొట్టారు, వెళ్ళిపోయారు. నేను బాలమురళి గారు మనం ఎక్కడ అసలు ఆయన దగ్గర పాడటమే మనకి అవకాశం వచ్చింది, మనకి చాలా అదృష్టం అనుకుంటుంటే, ఇంకా అసలు మనకి ఆయన దగ్గర నుంచి ఎప్పుడు ఉత్తరం వస్తుంది, వారు ఇప్పుడు నన్ను పిలుస్తారు అనుకొని నేను
నా పని ఏదో నేను చేసుకుంటూ చిన్న కచేరీలు చేసుకుంటూ ఉన్నా. 15 రోజులు తిరగకుండా నాకు ఒక ఇన్లాండ్ లెటర్స్, ఆ రోజుల్లో ఉత్తరం వచ్చింది. ఇది 1981-82 మద్రాసు నుంచి ఉత్తరం వచ్చింది. చిరంజీవి శివప్రసాద్ని ఆశీర్వదిస్తూ నీ బాలమురళి, వచ్చే 15-20 రోజుల దాకా నాకు కచేరీలు ఏమీ లేవు, నువ్వు మద్రాసు వస్తే సంతోషిస్తాను అని చెప్పి నీ బాలమురళి అని చెప్పి ప్రభాకరరావు గారికి నమస్కారాలు అని చెప్పి ఉత్తరం వచ్చింది. అది తీసుకొని వారి దగ్గరికి వెళ్తే అరే నీ పంట పండిందిరా అని చెప్పి ఆయన ఒక 500 రూపాయలు ఇచ్చి టికెట్ బుక్ చేసుకుని మద్రాసు వెళ్ళిపో అన్నారు. మద్రాసు వెళ్ళి డైరెక్ట్గా ఒక గొప్ప విద్వాంసుని కలవటం భయం కదా మనకి. బాలమురళి గారిని కలవటం అంటే మామూలు విషయం కాదు కదా. అవును. అక్కడున్న వుడ్లాండ్స్ హోటల్లో దగ్గరలో ఉంటే ఆ వుడ్లాండ్స్ హోటల్లో దిగి గురుగారికి 9ంటికి నేను రెడీ అయిపోయి చకచకా ఫోన్ చేశా. గురుగారు నేను వచ్చావు అబ్బాయి అన్నారు. వచ్చాను నేను గురుగారు అంటే. ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు ఇక్కడ హోటల్లో ఉన్నాను గురు. వచ్చాయి, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను వెళ్ళేటప్పటికి కింద గేట్ దగ్గర నుంచొని చూస్తున్నారు, నేను కారులో వస్తున్నాను ఎట్లా వస్తున్నాను ఏంటని. సో ఆటోలో తీసుకొని దిగా. అంటే నువ్వు ఎక్కడ దిగావు అన్నారు. నేను వుడ్లాండ్స్ హోటల్లో గురుగారు అంటే. ఎందుకు డబ్బు ఖర్చు అని చెప్పి నువ్వు డైరెక్ట్గా ఇంటికి వస్తావు అనుకుని పొద్దునుంచి వెయిట్ చేస్తున్నా అన్నారు. సరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందరినీ పరిచయం చేశారు. వీడేం పాడ్డు అని ఆయన కొంచెం తమాషాగా మాట్లాడు. అవునవును తెలుసుగా. వీడేమో అయచుడు, మరి ఏమిటి ఏం చేస్తాడని వాళ్ళు ఏదో ఒకటి చిన్నదను అన్నారు.